హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. సో ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నైట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను బెండకాయలు. ఇలా కట్ చేయడం వల్ల అయితే జిగురునెస్ అనేది ఉండదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడే అయితే లేచినామండి. ఇప్పుడే లేచినాం. జస్ట్ బెండకాయ ముక్కలు చూపించిన కదా, బెండకాయ ముక్కలు అయితే ఆరబెట్టుకున్నాను నైట్ మొత్తం. ఇప్పుడు లేచినాం, జస్ట్ 7 అవుతుంది ఇప్పుడు. గుడ్ మార్నింగ్ డాడీ. ఫీవర్ తగ్గిందా? నువ్వు స్కూల్లో ఏం పార్టిసిపేట్ చేస్తున్నావు చెప్పు ఒకసారి. మంచిగా కూర్చో, మంచిగా కూర్చో. ఇలా చిల్డ్రన్స్ డే కదండి, అందరికీ అయితే హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి. ఏం పార్టిసిపేట్ చేస్తాను? పీటీ టీచరా? మరి అన్నీ తెచ్చుకున్నావా? ఏమేమి తెచ్చుకున్నావు? స్టిక్ రెడీ చేసిండండి. చాలా క్రియేటివ్గా రెడీ చేస్తాడు ఏదైనా. స్టిక్ అండ్ విజిల్ తెచ్చి పెట్టుకున్నాడు. ఏమే మళ్ళీ రెడీ అయ్యాక చూపిస్తానండి. పెద్ద బాబు కూడా ప్రిన్సిపల్కి అంటే నేమ్స్ ఇవ్వమంటే ఇచ్చేశాడు. మనీ ఇవ్వాలట, మనీ కూడా ఇచ్చాడు. 100 రూపీస్ అంటే ఇచ్చేసి వచ్చారు. మళ్ళీ తర్వాత ఓన్లీ ప్రిన్సిపల్కి కరెస్పాండెంట్కి చాలామంది కాంపిటీషన్ అవుతున్నారని 200 300 చేంజ్ పెట్టారట. అట్లా ఇస్తేనే ప్రిన్సిపల్ కావాలి, కరెస్పాండెంట్ కావాలి అనేసరికి మా అబ్బాయి అయితే డ్రాప్ అయ్యాడు. ఎందుకు మమ్మీ డబ్బులు ఇచ్చి మరి ఎందుకు అవ్వాలి? 100 రూపీస్ టీచర్స్గా పార్టిసిపేట్ చేసినందుకట. టీచర్స్కి వేకెన్సీ అయితే లేదట, అయిపోయిందట అనేసి మళ్ళీ డబ్బులు అయితే తీసుకొని వచ్చిండు. చూపివు స్టిక్. అది చూడండి, స్టిక్ అయితే ఎంత క్రియేటివ్ చేసిండు. చేసి నేమ్ రాసిండు. చూపిస్తుంది మంచి ఇక్కడ పడుతుంది. ఇట్లా నేమ్ రాసిండు, యశ్వంత్ 4th క్లాస్ అని. మంచి స్టిక్ లాగానే లేదు, ఇది ఒక స్టిక్ మోడల్ లాగా ఉంది. మళ్ళీ ఇంకో విజిల్ కూడా తెచ్చి పెట్టుకున్నాడు. మమ్మల్ని అయితే సతాయిస్తుండే అరిపించి. రెడీ అయ్యాకైతే చూపిస్తానండి. ఇప్పుడైతే చక్కగా పనులన్నీ చేసేసుకొని వాళ్ళకి బాక్సెస్ పెట్టి రెడీ చేసి వ్యాన్ దగ్గరికి వెళ్ళాకైతే చూపిస్తాను. మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి. ఇవాళ అయితే పిల్లలకైతే లేట్ అయిందండి. పడుకుండిపోయాం. ఈ చలికైతే బాగా నిద్ర వచ్చేస్తుంది. 7 అయితే అయిపోయింది. ఇక బెండకాయ ముక్కలు నైటే కట్ చేసుకున్నా కాబట్టి కొద్దిగా పని కూడా నాకు తక్కువే ఉంది. అందుకే అనేసి ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పెట్టుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు వేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ అయితే, కాకపోతే పిల్లలకు కొద్దిగా దగ్గు ఉంది కదా అని చేయలేదు. ఇటు సైడ్ అయితే వాటర్ పెట్టేసిన. పిల్లలు స్నానం చేసి రెడీ అవుతూనే ఉన్నారు. పెద్ద బాబు అయితే ఇక్కడ నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతానని బెల్టు, స్పెట్స్, వాచ్, డ్రెస్ అన్నీ పెట్టుకున్నాడు. నేను ఇటు పక్కకైతే కర్రీ రెడీ చేసేసిన. చూడండి, ఇట్లా బెండకాయ ముక్కలు అయితే నైట్ కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల జిగురునెస్ అనేది ఉండదు. మనకు గిన్నెకు చూసారు, అసలు గిన్నెకు అంటుకోకుండా పెట్టేశాను. ఇట్లా అన్నీ రెడీ చేసేసి పెట్టాను, బాక్సెస్ కూడా. నేను ఒక పక్కకైతే మిరియాల టీ అయితే చేశాను. ఇంట్లో అయితే అసలు టీ చేయమండి, కాకపోతే ఈ వెదర్ చేంజ్ వల్ల కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తున్నాయి అనేసి మిరియాలు వేసి ఘాటుగా అయితే టీ పెట్టాను. కొద్దిగా టీ పొడి వేసి అయితే అదే తాగుతున్నాము. పిల్లలకు కూడా అదే ఇచ్చాను. పిల్లలు తాగుతున్నారు, రెడీ అయిపోయారు. పెద్దబాబు స్నానానికి వెళ్ళాడు, చిన్నబాబు నేనైతే తాగుతున్నాము. అదే చెప్తూ ఉన్నాను. కొద్దిగా టీవీ సౌండ్ తగ్గించండి నాన్న అంటే అస్సలు తగ్గించట్లేరు. అందుకే అండి మళ్ళీ దానికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అశు డిసైడ్. పిల్లలు వెళ్ళేంతసేపు నేనైతే వాళ్ళ పక్కనే ఉంటానండి. ఎందుకంటే మా చిన్నబాబు చాలా దూలోడు, దేంట్లో ఏలు పెట్టి ఏం దెబ్బలు తగిలించుకుంటాడు అనేసి ఎంత పని ఉన్నా పక్కన పెట్టి అయితే నేనైతే వాళ్ళని బస్సు ఎక్కించేంతవరకు వాళ్ళతోటే ఉంటాను. మా పెద్దబాబు చూసారు ఎంత స్టైల్గా స్పెట్స్ ఇట్లా అన్నీ పైన పెట్టుకున్నాడో. అట్లా రెడీ కావడం చాలా ఇష్టం ఆయనకైతే. ఇంకా వాళ్ళని బస్సు ఎక్కిచ్చేసి వచ్చాను. బాగా ఆకలి అవుతుంది అనేసి వచ్చి టిఫిన్ అయితే చేశాను. చపాతీ క్యాబేజీ కర్రీ పెట్టుకొని తినేసిన. నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి అనేసి చెద్దర్లన్నీ వాషింగ్ మిషన్లో వేసాను. ఇల్లు కూడా మొత్తం తుడిచిపెట్టుకున్నాను. ముందు రోజే బట్టలు తీసి కుర్చీలో పెట్టాను, అవన్నీ మడత పెట్టుకోవాలి. గిన్నెలు కూడా తోమి పెట్టాను. ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. ఆ బెడ్షీట్స్ అవన్నీ తీసేసి వేసాను. అవి కొన్ని ఉన్నాయి ఇక వాషింగ్ మిషన్లో వేయడానికి. అంత అయితే క్లీన్ అయిపోయింది. 2 రూమ్లు కదా, చకచకనే అయిపోతుంది. ఏదైనా పనే కదండి, ఆ పని అయితే చేసేసుకున్నాను. కొన్ని చెద్దర్లు వేసేసి ఆరేసుకోవాలి.
అప్పటికి 2 రౌండ్లు అయితే వేసాను. బట్టలు అయితే నాకు ప్రతిరోజు ఒక 3-4 తీగల నిండా అయితే ఉంటాయండి. అవైతే ఆరేసాను. కొద్దిగా ప్లేస్ ఉంచాను చెద్దర్ల కోసమని. ఇచ్చే దుప్పట్లన్నీ ఆరిపోతే మాత్రం ఇట్లా వేసుకోవాలని. పక్కన వాళ్ళు కూడా అట్లా కట్టి బట్టలు అయితే వేసుకుంటారు చుట్టూ. ఈ వాటర్ ఏంటంటే డ్రమ్స్లలో వాటర్ రానప్పుడు యూజ్ చేసుకుంటాను కానీ పట్టి పెట్టుకుంటానండి. మొత్తం పని అంతా అయిపోయింది. అన్ని పనులు అయిపోయినాక ఫ్రెష్ అప్ అయ్యి ముందు రోజే మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే కదా, ఆ రోజైతే ఇల్లు తూడ్చకూడదు, మళ్ళీ గ్యాస్ కడగకూడదు. ఇలాంటి ఫొటోస్ అయినా కానీ మనం తూడ్చి బొట్లు పెట్టకూడదు కదా. మనకు సెంటిమెంట్ ఉంటుంది కదా, ఫ్రైడే అనగా ట్యూస్డే అనగా ఇట్లా చేస్తే ఇంట్లో లక్ష్మీ దేవత అనేది వెళ్ళిపోతుందని ఒక అభిప్రాయం. అందువల్ల అయితే నేనైతే ఎప్పుడైనా అట్లా చేయను. అందుకనే దానికి బిఫోర్ డేనే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. అన్ని ఫోటోలన్నీ తీసేసి తుడిచి ఆరబెట్టాను. ఆరబెట్టుకున్నాక అవన్నీ చక్కగా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మీకు అదే విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. మళ్ళీ నెక్స్ట్ డే వేరే వారం అయినా కానీ ఒక రోజు ముందే పెట్టుకున్నాం అనుకో, మన పనులు కూడా ఈజీ అయిపోతాయి, పూజ కూడా తొందరగా అయిపోతుంది. నన్ను చాలామంది పర్సనల్గా కూడా అడిగారు, మాకున్నంత పని నీకు కూడా ఉంటుంది కదా అక్క, నీకు పనులు ఎన్ని చకచక అయిపోతాయి ఏంటి అంటే, నేను ఇదే రీజన్ అండి. దేవుడికి సంబంధించినవి అయితే ముందు రోజే స్నానం చేసాక అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. బొట్లు ఇట్లా అన్నీ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ డే పూజ ఉన్న రోజు అయితే ఏం లేదండి, ఇక పూలు అలంకరించుకొని దేవుడి దగ్గర నైవేద్యం వండుకొని దీపారాధన చేసుకుంటాను. లేకపోతే మాత్రం మనం చేయకపోయామనుకో మళ్ళీ అదంతా పని అంతా మన మీదనే పడుతుంది ఆ రోజు. అందుకే అని నా పనులు అయితే చకచకా అయిపోతాయి. అందుకే ఎర్లీ మార్నింగే పూజ కూడా కంప్లీట్ చేసుకుంటాను. మీరు కూడా బిఫోర్ డేనే అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని పూజ చేసుకోండి. ఆ రోజు అయితే మీకు కూడా పూజ అనేది సింపుల్గా అయితే అయిపోతుంది. ఆ రోజు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పని అనేది. ఏదో మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నానండి అంతే, ఏదో నాకు నేను డబ్బా కొట్టుకోవాలని కాదు. నాకు అనిపించింది చెప్పానండి, మీతో షేర్ చేసుకుంటారు కదా ప్రతి విషయం కూడా, అందుకని షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాక దీపారాధన చేయకుండా ఈవినింగ్ అయిపోయి, మరీ ఈవినింగ్ కాదు మరీ ఆఫ్టర్నూన్ కాదు మార్నింగ్ కాకుండా అయిపోయింది. అందుకే టైమింగ్ అనేది, అందుకే ఓన్లీ ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించాను. ఇది బాగా స్మెల్ వస్తుందండి, అందుకే మీకైతే చూపిస్తున్నాను. అది వెలిగించి అయితే పెట్టుకున్నాను. ఓన్లీ ఖాళీగా ఉంచకుండా దేవుని ఫోటోలు అదేనండి ఆరతి అని ధూప్ స్టిక్స్ చాలా బాగున్నాయి స్మెల్. ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. మళ్ళీ రేపటికి పొద్దున్నే హడావిడి ఉండకుండా మళ్ళీ శుక్రవారము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడే అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. వీటికి కూడా బొట్లు పెట్టుకొని ఉంచుకున్నా, అన్నిటికైతే బొట్లు పెట్టుకొని ఉంచుకున్నా. ఇక ఖాళీగా ఉండకుండా అయితే ఫోటోలు అని ఇప్పుడు రేపటి కోసం అన్నీ అయితే కార్తీక పౌర్ణమి కోసం అయితే కొనుక్కొచ్చుకోవాలి. బయటికి వెళ్ళి షాప్ దగ్గరనే చూపిస్తాను. మాకు దగ్గరలోనే ఉంటుందండి ఈ షాపు. ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి నాకు ఆల్మోస్ట్. ఎప్పుడైనా దొరకపోతేనే దగ్గరలో ఖమ్మంకి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. కొన్ని తెచ్చుకున్నానండి, మరీ హెవీగా కాకుండా. అరటి పండ్లు, అగరబత్తులు, ధూప్ స్టిక్స్, తమలపాకులు, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు ఇంట్లో 2 కొట్టుకొని బయట దేవుడి దగ్గర ఒకటి కొడదామనేసి తెచ్చాను. అవి చూపిస్తున్నాను. ఇంకా అన్ని సామాగ్రి అయితే ఇంట్లోనే ఉన్నాయి. కొన్ని లేని అయితే చూపించాను. నానబెట్టుకున్నాను. ఆవు నెయ్యిలోను నువ్వుల నూనె వేసి ఒత్తులు అయితే నానబెట్టుకున్నాను. అసలు నానబెట్టుకోవడం వల్ల అయితే రేపటికి మంచిగా వెలుగుతాయి అన్నట్టు. కుందులు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇవైతే నానిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే లైవ్కి కూర్చోవాలి. ఇప్పుడు నేను లైవ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడే పని అయిపోయింది. ఇంకా కొన్ని సామాన్లు కూడా మర్చిపోయానండి, అందుకే తెచ్చుకుందాం అనేది. ఇది కూడా ఇంకో కొద్దిగా దూరం ఉంటుంది. ఇది కూడా మన గల్లీలోనే. ఇక్కడ పువ్వులు లేవు కదా, షాప్లో అయితే దొరకలేదు అనేసి ఇక్కడ బండి మీద అయితే పూలు ఇట్లా అమ్ముతున్నారు. మనకు దేవుడికి కార్తీక పౌర్ణమి రోజు కావాల్సిన సామాన్లన్నీ అమ్ముతున్నారు. అవే చూస్తున్నాను. అన్నీ తెచ్చుకున్నా కదా ఆఫ్టర్నూన్ అనేసి ఫ్లవర్స్ అయితే చూస్తున్నాను. సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ పునుగుల బండి ఉంటుంది. మంచి నడు రాకకు ఇట్లా బ్లాక్స్ లాస్ట్ లైట్ వెలుగుతుంది అక్కడ. మాది ఎడిపేస్తున్నా జున్ను, ఎడిపేస్తున్నా చెప్పవా? ఫ్లవర్స్ ఇంటికైతే వచ్చేసినాం. చిన్న బాబు నేను పోయినాం.
పెద్ద బాబు అయితే రాలే కదా నాని. సో ఇంటికైతే వచ్చేసినాం. ఇక్కడేంటి చెప్పాను కదా, మార్నింగ్ అయితే పార్టిసిపేట్ చేశాడు కదా స్కూల్లో, అయితే దానికైతే గిఫ్ట్ ఇచ్చారట, అదే చూపిస్తున్నాడు. మమ్మీ నాకు వీడియోలో చూపించవా, వీడియోలో చూపించవా, సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించవా అంటే ఓకే సరే అని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేటప్పుడు ఫ్లవర్స్ తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ బజ్జీల బండి కనపడింది. బజ్జీలు అయితే తీసుకొచ్చినాం. ఒక 50 రూపీసో 30 రూపీసో తీసుకొని వచ్చినామండి. అవే తింటున్నాను. చిన్నబాబు నేను షూట్ చేస్తాం మమ్మీ అని షూట్ చేశాడు. అతనే మూడండి, అసలు వాడైతే అసలు షూట్ చేయడు, కానీ షూట్ చేస్తున్నాడు అద్దంలో చూసుకుంటూ. మరి అతన్ని చూసుకుంటూ నన్ను షూట్ చేస్తున్నాడు, ఏదో అడుగుతున్నాడు, దానికి ఆన్సర్ చెప్తూ ఉన్నాను. వీడియో అయితే అంతా చూసాకైతే క్లిప్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే చెప్పండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. నన్ను అయితే అందరూ సపోర్ట్ చేయండి. నేను ఒక్కదాన్నే తినట్లేదు, పిల్లలు నేను కలిసి తింటున్నాము. అవైతే తినేసినాం. మళ్ళీ ఒకసారి అయితే ఏమేమి పెట్టుకున్నాను ఏంటి, మళ్ళీ ఏమైనా మర్చిపోయాను ఏంటైతే అన్నీ చెక్ చేసుకుంటున్నాం. పోయినసారి చాలా మర్చిపోయానండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, కామెంట్ అండి.